హాయ్ గైస్, దిస్ ఇస్ హరిప్రియ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో విచ్ ఈస్ థర్డ్ డే ఇన్ ఊటీ అనమాట. సో కాకపోతే ఈరోజు ఇక్కడ ఉండట్లేదు. ప్లాన్ ఏంటి అంటే 9:15, 9:30 అరౌండ్ కూనూరుకి టాయ్ ట్రైన్ ఉంది. సో టాయ్ ట్రైన్ తీసుకొని అక్కడి నుంచి కోయంబత్తూర్ వెళ్దామని నా ప్లాన్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 7:30 దాటింది. టెంపుల్కి కాబట్టి నీట్గా హెడ్ బాత్ అది చేసి చికెన్ కర్రీ కుర్తీ అది వేసుకున్నాను. సో ఇది కోయంబత్తూరు నుంచి మళ్ళీ బెంగళూరు నైట్, అక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ డే ఇంకా యాజ్ యూజువల్ వర్క్ అవి అంతా. సో నేను ఈ వీడియోస్ ఎంత రాగా కుదిరితే అంత రాగా పెట్టడానికి ట్రై చేశాను. సో మీరు పార్ట్ 1 పార్ట్ 2 చూసారా? చూడకపోతే డే 1 డే 2 చూడకపోతే వెళ్ళి చూడండి. మీకు ఏమనిపించింది ఏంటి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మరెందుకు లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో ఇది నా అవుట్ఫిట్ అనమాట. బేసిక్ చికెన్ కర్రీ కుర్తే విత్ బ్లూ జీన్స్ వేసుకున్నాను, షూస్ అవే వేసుకున్నాను అనమాట. వేరే ఫ్లాట్స్ తెచ్చుకున్నా కానీ బట్ అవి అంత కంఫర్టబుల్గా అనిపించలేదు, ట్రావెల్ కదా. సో ఇంకా టకటకా ఫ్రెష్ అయ్యి ఇంకా నేను రిటర్న్ అయిపోవాలి కాబట్టి నా బ్యాగ్స్ అన్నీ తీసుకొని కూడా చెక్అవుట్ చేసి స్టార్ట్ అయిపోయాను. అండ్ నా తల కూడా ఆరలేదు. విషయం ఏంటంటే అసలు అక్కడ రూమ్లో ఫ్యాన్ లేదనమాట, విచ్ ఇస్ వెరీ బ్యాడ్. ఇంకా అట్లనే బయలుదేరి ఆటో తీసుకొని ఫస్ట్ యాక్చువల్గా నడుచుకొని వెళ్ళిపోదాం అనుకున్నా కానీ మరీ 2 కిలోమీటర్స్ ఆ కొండ మీద నుంచి దిగాలి, టైం అయిపోతుంది ఒక పక్క. సో మళ్ళీ టికెట్స్ దొరకవు అని చెప్పి టకటకా వెళ్ళాను. ఫస్ట్ యాక్చువల్గా ఆన్లైన్లో బుక్ చేసుకుందాము అని చూసా కానీ బట్ వెయిటింగ్ లిస్ట్ ఉండింది. మీరు నాలాగా మిస్టేక్ చేయొద్దు, ముందుగానే ప్లాన్డ్గా వెళ్ళండి. నేను ఇది వెరీ అన్ప్లాన్డ్ ట్రిప్ కాబట్టి నేను బుక్ చేసుకోలేదు. ఒక రోజు ముందు చూస్తే కూడా వెయిటింగ్ లిస్ట్ ఉంది, అక్కడికి వెళ్ళి చూస్తే కూడా టికెట్స్ అన్నీ అయిపోయాయి, అస్సలు లేవు టికెట్స్. సో ఆ లైన్ కూడా ఎంత ఉందో చూడండి, లోపలికి చాలా ఉన్నింది. బట్ ఒక కొంతమందికి మాత్రమే టికెట్స్ అవి. టు కోయంబత్తూర్ డే 3 ఫస్ట్ ట్విస్ట్ ఏంటి అంటే టాయ్ ట్రైన్ కని వెళ్ళాం కదా, అది ప్రీ బుకింగ్ చేసుకుందాం అనుకున్నాం బట్ అన్ని వెయిటింగ్ లిస్ట్ ఉంది, టికెట్స్ లేవు. సరే ఇక్కడికి వచ్చి తీసుకున్నాం కదా అని వచ్చామన్నమాట. 8 to 2 వరకు ఇస్తారు, మళ్ళీ ఈవినింగ్ ఇస్తారు టికెట్స్. సో అది కూడా అయిపోయాయి. మార్నింగ్ నేను కూనూరు వెళ్ళి అక్కడి నుంచి వెళ్దాం అనుకున్నాను. సో అక్కడ టికెట్స్ కూడా క్లోజ్ అయిపోయాయి. ఆఫ్టర్నూన్ 12 వరకు వెయిట్ చేయాలన్నమాట. చేస్తే అప్పుడు మళ్ళీ టికెట్స్ ఇస్తారు. సో అంతా ఎందుకు అని చెప్పి ఇంకా నేను కోయంబత్తూర్ బస్ ఎక్కేసాను. కనీసం వెళ్ళి ఈషా ఫౌండేషన్ అక్కడ మొత్తం తిరిగి ప్రశాంతంగా టైం స్పెండ్ చేయొచ్చు కదా అని చెప్పి. సో నిన్న మెయిన్ వచ్చిందని 2 మిస్ అయ్యాయి. దొడబెట్ట పీక్ ఒకటి, టాయ్ ట్రైన్ ఒకటి, 2. సో ఇన్ కేస్ మీరు ఎవరైనా ఊటీ ప్లాన్ చేస్తుంటే టాయ్ ట్రైన్ వాటన్నిటికీ ప్రీ బుకింగ్ చేసుకొని రండి, అది బెస్ట్ ఆప్షన్. లేదంటే మళ్ళా బిస్కెట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడైతే కోయంబత్తూర్ బస్సు. ఇప్పుడే కోయంబత్తూర్ వచ్చాము. అసలు నిద్రపోయి లేచా నేను. వెళ్ళి టైం 12:30 అరౌండ్. నిన్న లంచ్ అది చేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతా. ఇంకో విషయం ఏంటి అంటే కోయంబత్తూర్లో ఆల్మోస్ట్ అంతా తమిళ్లోనే రాస్తున్నారనమాట, ఇంగ్లీష్లో అసలు రాయలేదు. నాకేమో తమిళ్ రాకపోయే, సో నాకు ఫుల్ కన్ఫ్యూజన్ అయింది. అండ్ కోయంబత్తూర్ని కోవై అని అంటారు కూడా అని తెలియదు అక్కడ దిగేదాకా. సో కొంచెం టూరిస్ట్ ప్లేస్ కదా, ఇంగ్లీష్లో కూడా రాసుంటే ఇంకా ఈజీగా అర్థమవుతుంది. మొత్తం తమిళ్లో ఉంది 95% ఎక్కడ చూసినా కానీ. సో అందుకని చాలా ఇబ్బంది అయింది. ఇంకా వచ్చి ఇంకా టక్క వెజ్జే తీసుకున్నాను, గుడికి వెళ్తున్నాను కదా. సో అందుకని నాన్ వెజ్ తినలేదనమాట. ఇక అక్కడే బస్ స్టాండ్ దగ్గరే ఒక హోటల్ ఉంటే వెళ్ళి తిన్నాను. అక్కడ తను కూడా సాపాడు అంటాను, నాకు సాపాడు అంటే మీల్స్ అని తెలియదు. అక్కడ ఇంకొక గందరగోళం చేసుకొని ఇంకా తినేసి స్టార్ట్ అయ్యాను. మీరు ముందు క్లిప్లో ఆ సాంగ్ విన్నారా? అది జగన్మోహన్ రెడ్డి ప్రచారం అనమాట. తమిళనాడు కూడా వదలలేదు. నేను బై ద వే నేను ఏ పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేయను, బట్ వేరే స్టేట్స్లో ఎక్కడికి పోయినా కానీ ఇదే ఏంటి అన్నట్టు అనిపిస్తుంది. కొద్దిసేపు దేవుడి పాటలు వేసారు, అది వచ్చేసి ఇదే మోగింది.
వాల్యుబుల్స్ డిపాజిట్ కౌంటర్. డిపాజిట్ దగ్గర నుంచి రైట్ సైడ్కి వెళ్తే టెంపుల్, అంటే ఇది టెంపుల్ ఎంట్రన్స్. లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఆదియోగి స్టాచ్యూ ఎంట్రన్స్. సో టెంపుల్లోకి లగేజెస్, మొబైల్స్ ఏవి అలో చేయరు, అన్నీ డిపాజిట్ చేసుకొని వెళ్ళాలన్నమాట. సో నేను జస్ట్ బయట వరకు తీస్తున్నాను. సో ఇది టెంపుల్ ఎంట్రన్స్. పర్సు, వాటర్ బాటిల్ ఒకటి అలో చేస్తారు. అటు సైడ్ వెళ్తే ఆదియోగి ఎంట్రన్స్ అంట. బుల్లక్ కార్డ్స్ ఉన్నాయి, మరి చార్జబుల్ ఎట్లా తెలీదు. ఓపెన్ ఫ్రమ్ 6 to 8 PM. సో ఇప్పటికైతే ఇది ఇన్ఫర్మేషన్. దర్శనం అయింది, వచ్చేసాం. లగేజ్ అన్నీ తీసుకొని వచ్చాము. ఇన్ కేస్ మీకు కావాలంటే బుల్లక్ కార్డ్ సర్వీస్ తీసుకోవచ్చు. పర్ హెడ్ 10 rupees. సో ఏదన్నా టైం 5:15 స్టిల్ 7 o'clock వరకు టైం. 7:15 to 7:30 అనమాట లైట్ షో. సో మోస్ట్లీ నడుచుకుంటూ వెళ్దామని అనుకుంటున్నా. నాకు ప్రపంచం అంతమైపోతున్నాగా నాకు ఆకలి, నిద్ర నేను కంట్రోల్ చేసుకోలేను అనమాట. అందుకని ఇంకా ఒక వడాపావ్ అది తినేసి ఒక టీ తాగాను. ఇంకా అలా వాకబుల్ డిస్టెన్సే. సో అలా ప్రశాంతంగా లగేజ్ పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. ఇంకా ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆబ్వియస్గా ఎక్స్ప్లోర్ చేస్తాం కదా, సో అటు ఇటు చూసుకుంటూ వెళ్ళిపోయాను. పెద్ద టైం ఏం తెలియలేదు. కనిపిస్తున్న ఆదియోగి స్టాచ్యూ వాకబుల్ డిస్టెన్స్. బ్యాక్ సైడ్ స్టాచ్యూ నాకు తెలిసి రైట్ సైడ్ ఈస్ట్ వైపు ఫేసింగ్ ఉంటుంది. స్టాచ్యూకి బ్యాక్ సైడ్ ఆదియోగి అంటున్నారు, ఆ లింగం ఉంటుంది కదా, ఆ లింగం ఉంటుంది. అండ్ ఇటు సైడు విగ్రహం. చల్లగా ఉంది, ప్రశాంతంగా ఉంది, ఏ డిస్టర్బెన్స్ లేదు. రణగొనధ్వనులు అసలే లేవు. అక్కడక్కడ బుల్లక్ కార్డ్స్ సౌండ్, వాటి గంట చప్పుడు. ప్రశాంతంగా ఒక డిఫరెంట్ ఏమంటారు ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు. లోపలైతే కొన్ని ఒక ఫ్రీ యోగా సెషన్ అవి పెట్టారనమాట. అవన్నీ మళ్ళీ చెప్తా. అక్కడ కన్నులో 2 birds ఉన్నాయి, అండ్ ముక్కు దగ్గర కూడా ఉన్నాయి 2 birds. ఫైనల్లీ వీఆర్ హియర్. ఆల్మోస్ట్ నేను 3 years నుంచి అనుకుంటున్నాను రావాలి అని, బట్ నాకు ఒక్కసారి కూడా కుదరలేదు. బట్ కొన్ని సడన్గా ఫిక్స్ అవుతాయి కదా, సో అలాగొచ్చాను. లాస్ట్ ఇయర్ నేను అమర్నాథ్ వెళ్ళినప్పుడు యాక్చువల్గా కోయంబత్తూర్ వద్దామన్నది యాక్చువల్ ప్లాన్, బట్ ఇప్పుడు కుదిరింది, ఇలా కుదిరింది.
ప్రీవియస్ క్లిప్ చూసారు కదా, స్టార్టింగ్ అనమాట. దాని తర్వాత ఫోన్ ఇచ్చి ఎగరలేము కదా ఎవరికంటే అట్లా అంతా. సో అందుకని అన్ని లోపల పెట్టి ఫుల్ దుమ్ము ముట్టయితే ఫుల్ ముట్లో దడిచిపోయింది, అంత ఊడిపోయింది కూడా. ముడి కట్టుకుంది ఆల్మోస్ట్ 26 years అనమాట ఆల్మోస్ట్. సో ఒకసారి ఎగిరాను, మా అమ్మ వాళ్ళ దగ్గర ఫుల్ షంటింగ్ పడ్డది. సో అదైతే ఎప్పుడు ఎగరలేదు. ఫస్ట్ టైం అన్నోన్ ప్లేస్కి వచ్చి అన్నోన్ మనుషులతో డ్రమ్స్కి ఎగరాలి అనేది ఫుల్ ఇదనమాట. సో ఫస్ట్ టైం అది అయిపోయింది. అది అన్నోన్, దానికి ఏదైనా కామన్గా ఇట్లా జరిగేవి కాకుండా ఫ్యామిలీ వాటికి కాకుండా బయట ఎగరాలి అని చెప్పేసరిగా. సో సక్సెస్ఫుల్లీ డన్. ఫుల్ జనాభా. Move to the seating area. நமஸ்காரம். ஆதியோகி திவ்ய தரிசனம் இன்னும் கொஞ்ச நேரத்துல ஆரம்பிக்க இருக்கு. Yogi Divya Darshanam is a profound depiction of Adi Yogi's unparalleled contribution to humanity, the science of yoga. You can witness this wondrous and powerful video imaging show every day at 7 p.m. For a better experience, please remain seated in the seating area throughout the show. Kindly avoid standing during the show. Also, please avoid using your mobile phone torch lights during the show. There will be an offering of Arati to the Yogeshwar Linga after Adi Yogi Divya Darshanam. நமஸ்காரம். Years ago, a being appeared in the upper regions of Himalayas. No one knew who he was, where he came from. The origins of this spectacular being were unknown. When his ecstasy టెంపుల్లోకి ఎంటర్ అయిన వెంటనే చెట్లు అన్నీ ఉంటాయి అన్నమాట, ఫుల్ గ్రీనరీ ఉంటుంది. సో అదొక రకమైన డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ లాగా అనిపిస్తుంది అనమాట. ఫుల్ చెట్లు, ఏదో తెలియని డిఫరెంట్ ఇది. ఇంకా అలా వెళ్ళంగానే మనకు సూర్యకుడ్ అని చెప్పని ఉంటుందన్నమాట. అక్కడ
మగవాళ్ళు స్నానం చేసి వెళ్ళడానికి దర్శనానికి. అండ్ చంద్రకుడ్ అనేది ఆడవాళ్ళకి అనమాట. సో ఆ సూర్యకుడ్ అనే దగ్గర వాటర్ అది ఉంటుంది. అదైతే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇన్ కేస్ మీరు వెళ్తే మాత్రము ఖచ్చితంగా ఒక డిఫరెంట్గా ఎక్స్పీరియన్స్ చేస్తారు. అక్కడ ఎవ్వరు మీరు ఇలాగే చేయాలి అలాగే చేయరండ్రు. కొంతమంది నిద్రపోయే వాళ్ళు నిద్రపోతుంటారు, యోగా చేసే వాళ్ళు యోగా చేస్తూ ఉంటారు, ఆసనాలు వేస్తూ ఉంటారు. అండ్ ఇట్స్ కంప్లీట్ డిఫరెంట్ థింగ్ అనమాట. అండ్ వెళ్ళేసరికి ఇది భైరవి ఇది ఉంది కదండి, మర్చిపోయాను పేరు కూడా, లింగభైరవి, అది క్లోజ్ ఉండిందనమాట. 4:30కి ఓపెన్. సో జస్ట్ ఊరికే బయట నుంచి చూసాము, అది క్లోజ్ చేసేసింది అనమాట కటన్. సో నేనేం పెద్ద ఇంకా వెళ్ళలేదు, ఎందుకులే అని చెప్పి వెళ్ళి దర్శనం చేసుకుందాము అని చెప్పి వెళ్ళిపోయాను. వెళ్తూ ఉంటే మధ్యలో ఒక పిల్లలు అది ఆపారనమాట. అక్క ఈ విధంగా యోగా సెషన్ ఉంటుంది ఫ్రీగా 30 minutes అని చెప్పి, సరే ట్రై చేద్దాము, ఇక్కడ దాకా వచ్చింది మనం ఎక్స్పీరియన్స్ చేయడానికే కదా కొత్తవన్నీ అని చెప్పి వెళ్ళాను. సో ఉపయోగా అని చెప్తారనమాట. ఒక మెడకి చేతులకి మోకాళ్ళకి ఎక్సర్సైజ్ చెప్తారు. అతతో ఒక 12 minutes మెడిటేషన్ లాగా ఉంటుంది. కంప్లీట్ బాడీ రిలాక్స్ అవుతుంది తెలియకుండానే. సో అది మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. బాడీ పెయిన్స్ అన్నీ కూడా బాగా తగ్గుతాయి. అదొక మంచి ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది. అండ్ లోపలికి రాగానే అక్కడ లింగం ఉంటుంది కదా, దాని మీద వాటర్ పోయిస్తున్నారనమాట. సో నేనేమనుకున్నానంటే అందరి దగ్గర పోయిస్తున్నారేమో అనుకుని వెళ్ళి నిల్చుకున్నాను. లైన్లో నిల్చుకున్నాక తెలిసింది ఏంటంటే చాలాసేపు నిల్చుకున్నాక సో దానికి కూడా డబ్బులు కట్టాలి అని చెప్పి వాళ్ళు స్లిప్స్ తీసుకుంటున్నారు. సో నేను ఫస్ట్ అది ఫ్రీ ఏమో అని అనుకున్నాను, బట్ ఫ్రీ కాదనమాట. అదొకటి ఫ్రీగా చేసి ఉంటే బాగుండు, జస్ట్ వాటర్ పోయించడమే కదా, మెట్లు ఎక్కించి పైన లింగం నుంచి పోయిస్తారు. సో అది ఫ్రీగా ఉంటే బాగుండు అనిపించింది. ప్రతి ఒక్కటి డబ్బులే అనమాట. కుంకుమ, పసుపు ఇవన్నీ 20 rupees నుంచి స్టార్ట్ అయ్యి గోల్డ్ ఇవి కూడా ఉన్నాయి 60,000 70,000 అట్లు కూడా. అండ్ ఆల్మోస్ట్ అంతా కూడా మనీయే, ఎంట్రీ ఫీ మాత్రం లేదు, అదొక్కటి పెట్టలేదు, బ్రతికిచ్చారు. బట్ లోపలికి వెళ్తే మాత్రం ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేస్తారు. అండ్ ఈ లైట్ షోకి వచ్చేసరికి మాత్రము ఖచ్చితంగా మీరు వచ్చి చూస్తే తెలుస్తుంది. నేను ఇక్కడ క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను మీకు, బట్ రియల్గా అక్కడికి వెళ్ళి చూస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఇదే కంప్లీట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. నేను రావడానికి ఇంకొక కారణం కూడా ఈ లైట్ షో చాలా దగ్గర విన్నాను బాగుంది అని, అదే అనమాట రావడం. సో ఇది Day 3 అన్నమాట కోయంబత్తూర్. అండ్ ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. మీకు నా వాయిస్ వినకపోవచ్చు. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.